అందరికీ నమస్కారం అండి. ఈరోజు చందూస్ లంచ్ బాక్స్‌లో సంక్రాంతి స్పెషల్ నాటుకోడి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్న 1 కేజీ నాటుకోడికి మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 మరియు 6 పచ్చిమిర్చి తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, లవంగాలు 8, 4 యాలకులు, ఒక 4 అంగుళాల దాల్చిన చెక్క ముక్క, మిరియాలు 8, 4 జీడిపప్పు పలుకులు వేసి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి ఎప్పుడైతే మంచి స్మెల్ వస్తూ ఉంటాయో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసి ఒక్కసారి అలా కలిపి ఇంక స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే అప్పుడు ఇవన్నీ మాడకుండా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బ్లెండర్‌లో తీసుకొని మెత్తటి పౌడర్‌లా బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత 6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేసుకుంటే అప్పుడు గరం మసాలా ఫ్లేవర్ చాలా బావుంటుంది. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఆయిల్ పోసుకోండి. ఈ నాటుకోడి కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మాత్రమే చికెన్ వేయాల్సిన అవసరం లేదండి. సుమారుగా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే అప్పుడు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సుమారుగా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా కల్లుప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇక్కడ నాకైతే మెజరింగ్ కప్పుతో 4 కప్పులు వాటర్ పట్టింది. అలా ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఇంక కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు సిమ్‌లోనే ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి అలా కలుపుతూ ఉండండి. సుమారుగా 45 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అంతా వేసేయండి. ఇంకో 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు గ్రేవీ చిక్కగా వచ్చేసింది. టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు గాని తగ్గితే ఉప్పు వేసుకోండి. అన్నట్టు నాటుకోడి కర్రీకి కల్లుప్పు వేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంకో 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే చికెన్ 100% ఉడికిపోయి ఉంది. ఇప్పుడు షాప్‌లో కొన్న చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి ఒక్క 15 నిమిషాలు మూత పెట్టేస్తే ఫ్లేవర్ బయటకి పోకుండా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న నాటుకోడి మాంసం లేతగా ఉండడంతో ముక్కలు చాలా బాగా ఉడికాయి. ఈ నాటుకోడి కర్రీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి. గారెలు, నాటుకోడికి సూపర్ డూపర్ కాంబినేషన్. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.